ఒకానొక సమయంలో ఒక సజ్జనుడు భగవంతుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క భగవంతుని గురించి మంచి మాటలు చెప్పుకుంటూ అలా దేశయాటన చేస్తూ ఒక రాజ్యానికి వెళ్తాడు. ఆ రాజ్యానికి వెళ్ళి ఆ రాజ్యంలో కూడా ఆ యొక్క భగవంతుని గురించి చెప్తూ ఉంటే ఆ మహారాజు గారు పిలిపిస్తాడు. ఏమయ్యా, భగవంతుడి గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు, నిజంగా ఆ యొక్క భగవంతుడు ఉంటే నాకు చూపించు అని ఆ యొక్క సజ్జనుడిని అడుగుతాడు. అప్పుడు ఆ సజ్జనుడు ఏం చేశాడు, అయ్యా నేను మీకు భగవంతుని చూపిస్తాను, రేపు ఉదయం నేను వచ్చేసరికి నాకు ఒక కుంపటి, బాండలి, పాలు, గరిట నాకు ఏర్పాటు చేయండి, నేను మీకు భగవంతుని చూపిస్తాను అని ఆ సజ్జనుడు చెప్తాడు. అలాగే ప్రాతకాలం అయింది. అందరు భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చారు. అంటే వారెప్పుడు భగవంతుని నిజంగా చూడలేదు కదా, ఆ యొక్క కుతూహలతో అందరూ ఆ రాజ్యానికి రావడం జరిగింది. చివరిగా ఈ యొక్క సజ్జనుడు వచ్చి నిదానంగా పొయ్యి వెలిగించి పాలు కాస్తూ ఆ పాలను చిలుకుతూ ఉన్నాడు. చిలికాడు చాలాసేపు అయిపోయింది. రాజుగారికి విసుగు పుట్టి, ఏమయ్యా వచ్చినప్పటి నుంచి పాలను చిలుక్కుంటూ కూర్చున్నావు, దేవుడిని ఎప్పుడు చూపిస్తావు అంటే, అయ్యా పాలలో వెన్న రాగానే నేను భగవంతుడిని చూపిస్తాను అని చెప్తాడు. నీకేమన్నా పిచ్చా, పాలలో వెన్న ఎలా వస్తుంది? పాలు కాచాలి, చెవిరేయాలి, అలాగే ఆ పాలు పెరుగవ్వాలి, పెరుగుని చిలకాలి, మజ్జిగవ్వాలి, ఆ మజ్జిగని చిలికితే కదా మనకు వెన్న వచ్చేది. ఇది కూడా తెలియకుండా నువ్వు దేవుడిని ఎలా చూపిస్తావు అంటే, అయ్యా దీంట్లోనే సూక్ష్మం దాగి ఉంది. అంటే ఇంత చిన్న పాలల్లో దాగి ఉన్న వెన్నని మనం చూడాలి అంటే ఇంత ప్రక్రియ చేయాలి అంటే, ఈ అండపిండ బ్రహ్మాండాల సూక్ష్మ రూపంలో దాగి ఉన్న భగవంతుని మనం చూడాలి అంటే మనం ఎంత సాధన చేయాలి ఒకసారి ఆలోచించండి. ఊరికనే భగవంతుని చూస్తానంటే సరిపోదు, దానికి తగ్గ అర్హత మనకు ఉండాలి అనేటువంటిది ఆ యొక్క సజ్జనుడు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఎవరైతే అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో భగవంతుని ఆరాధన చేస్తారో వారికి తప్పక భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. ఉదాహరణకి ప్రహ్లాదుడు చూసుకోండి, ఇందు గరుడందు సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచినా అందందేగలడు. అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావనతో, భగవంతుడు మన ప్రతి ఒక్క కదలికను గమనిస్తున్నటువంటి భావనతో ప్రహ్లాదుడు భక్తితో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క నరసింహస్వామి అతనికి సాక్షాత్కరించడం జరిగింది. కాబట్టి అటువంటి భక్తి భావాన్ని ఎవరైతే అలవరుచుకుంటారో వారికి తప్పక భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. భక్తి అంటే కేవలం గుడికి రావడం, టెంకాయ కొట్టడం, కడ్డీ వెలిగించడం కాదమ్మా. భక్తి అంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి సమీపంలో నేను ఎప్పుడూ కూడా రక్షింపబడుతున్నా అనేటువంటి భావనతో ఎప్పుడు కూడా మనం ఉండగలగాలి. అదే నిజమైన భక్తి. కాబట్టి అటువంటి భక్తిని మనం అలవరుచుకుందాం. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.